దయ్యం అంటే భయపెట్టే రూపం, చీకటి, అరుపులు, రక్తపాతం. సాధారణంగా హారర్ సినిమాల్లో కనిపించే దృశ్యాలివే. కానీ ఏ గోస్ట్ స్టోరీ మాత్రం వీటన్నిటికంటే డిఫరెంట్ సినిమా. ఇందులో దయ్యం ప్రేక్షకులను భయపెట్టదు. తన భార్యను విడిచిపెట్టలేక అదే ఇంట్లో ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ప్రేమ, మరణం, జ్ఞాపకాలు, కాలం గురించి మనసుకు హత్తుకునే ఎమోషనల్ హారర్ స్టోరీ ఇది. ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ వినూత్నమైన సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు అన్న విషయంపై ఒక లుక్ ఇద్దాం పదండి. లుక్ వేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే సి అనే ఒక వ్యక్తి మ్యూజిషియన్. అతని భార్య ఏంతో కలిసి ఓ పాత ఇంట్లో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే ఆ సంతోషకరమైన జీవితం ఒక్కసారిగా ఓ విషాదం కుదిపేస్తుంది. ఇంటి సమీపంలో జరిగిన ప్రమాదంలో సి ప్రాణాలు కోల్పోతాడు. భర్త మరణంతో ఏం పూర్తిగా కుంగిపోతుంది. అతని జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా ఆ ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి మూల ఆమెకు సి గుర్తులను గుర్తు చేస్తూనే ఉంటాయి. అందుకే చివరకు ఆ ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో కథలో అద్భుతమైన అంశం మొదలవుతుంది. సి ఆత్మ తన పాత ఇంటికి తిరిగి వస్తుంది. తెల్లటి దుప్పటిని కప్పుకున్న ఓ దయ్యం రూపంలో కనిపించే అతను ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. అతనికి భార్య కనిపిస్తుంది. కానీ ఆమెకు మాత్రం తన భర్త ఆత్మ కనిపించదు. ఏం వెళ్లిపోయే ముందు ఓ చిన్న కాగితంపై ఏదో రాసి దాన్ని ఇంటి గోడలోని ఓ సందులో దాచిపెడుతుంది. ఆ కాగితంలో ఏముందో తెలుసుకోవాలనే కోరిక సి ఆత్మను అక్కడే కట్టిపడేస్తుంది. గోడను గీకుతూ ఆ చీటిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడే సినిమా సాధారణ కథలా ఉండదు. రోజులు గడుస్తాయి, నెలలు, సంవత్సరాలు దాటిపోతాయి. ఆ ఇంట్లోకి కొత్త వ్యక్తులు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కాలం మారుతుంది. ఒక దశలో ఆ ఇల్లు కూడా కనుమరుగయ్యి అక్కడ కొత్త నిర్మాణాలు వస్తాయి. అయినప్పటికీ ఆ దయ్యం మాత్రం తనకు సంబంధించిన ఆ ఒక్క జ్ఞాపకం కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాలం కూడా వెనక్కి ప్రయాణిస్తుంది. సి ఆత్మ చివరకు గతంలోని తన జీవితాన్ని, తన భార్యను చూసే స్థితికి చేరుకుంటుంది. అంటే తాను చనిపోవడానికి ముందు జరిగిన సంఘటనలను కూడా ఆత్మ చూసేలా కథ ఒక టైం లూప్ లోకి వెళ్తుంది. చివరకు ఏం ఆ ఇంటిని వదిలి వెళ్లే సమయంలో గోడలో దాచిన ఆ కాగితం సి ఆత్మకు దొరుకుతుంది. ఇన్నాళ్ళుగా తెలుసుకోవాలని ఎదురుచూసిన ఆ చీటిని చివరకు బయటకు తీస్తాడు. దాన్ని చదివిన తర్వాత అతని ఆత్మకు విముక్తి లభిస్తుంది. ఇంతకీ ఆ కాగితంలో ఏముందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ మూవీని చూడాల్సిందే. ఏ గోస్ట్ స్టోరీని సాధారణ హారర్ సినిమాగా చూడటం కరెక్ట్ కాదు. ఇది భయపెట్టదు. పైగా ప్రేమను కోల్పోవడాన్ని, జ్ఞాపకాలను ఎక్కువగా చూపించే స్లో బర్న్ ఎమోషనల్ డ్రామా. ఈ సినిమాలో దాదాపు మొత్తం తెల్లటి దుప్పటి కప్పుకున్న దయ్యం రూపంలో కనిపిస్తాడు మన కేసీ అప్లెన్. ముఖ కవలికలు కూడా కనిపించని పరిస్థితిలో కేవలం బాడీ లాంగ్వేజ్ తోనే భావోద్వేగాన్ని ప్రేక్షకులకు చేరవేయడం ఈ సినిమా ప్రత్యేకత. ముఖ్యంగా ఈ సినిమాలోని నిశ్శబ్దం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటి యొక్క ఖాళీతనం, ఒంటరితనం, కాలం గడిచిపోవడం లాంటి అంశాలు ప్రేక్షకుడిపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ గోస్ట్ స్టోరీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ లో వీక్షించవచ్చు. ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి ప్లీజ్.